ప్రధానంగా బిగ్ బాస్ లో విజేత కావాలంటే ఏ పాయింట్ బాగా ఆధారపడి ఉంటుంది, ఏ పాయింట్ మీద వెళ్తే ఉంటుంది, అదేమన్నా ఉంటుందా? విజేతల ఎంపిక అనేది జెన్యున్ గా జరుగుతుందంటారా? ఫీల్డ్ లో ముఖ్యంగా ఏ ప్రాంతం వారిని ఎంకరేజ్ చేస్తుంటారు? హీరో మా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. సినిమా ఫీల్డ్ వైపు మీకు రావాలని ప్యాషన్ ఉందా, లేకుంటే అనుకోకుండా వచ్చారు? మీరు ఐఏఎస్ కావాలనుకున్నారా? అంటే ఇప్పుడు ఆపేసిరా ప్రాజెక్ట్? తెలంగాణ వాళ్ళకు సినిమా ఫీల్డ్లో ముఖ్యంగా అనేక రకాల అవమానాలు జరుగుతాయి, అంతా వాళ్ళను ఎంకరేజ్ చేయరు అనేటటువంటి ఒక ప్రచారం ఉంది. ఇది వాస్తవమేనంటారు? ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరోయిన్స్ కానీ నటిమణులకు కానీ అంతగా ఎంకరేజ్మెంట్ ఉండదు అంటారు. ఫీల్డ్లో ముఖ్యంగా ఏ ప్రాంతం వారిని ఎంకరేజ్ చేస్తుంటారు? హీరో మా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. సోనియా గారిని ఎమ్మెల్యేగా చూడొచ్చు అంటారా భవిష్యత్తులో? ఇప్పుడు ఆశీర్వదిస్తే అసెంబ్లీలో అడుగు పెట్టచ్చు అంటారా? ప్రధానంగా బిగ్ బాస్ లో విజేత కావాలంటే ఏ పాయింట్ బాగా ఆధారపడి ఉంటుంది, ఏ పాయింట్ మీద వెళ్తే ఉంటుంది, అదేమన్నా ఉంటుందా? ఛానల్ సపోర్ట్ ఉండాలి అంతేనంటారా? ఛానల్ నాగార్జున గారు సపోర్ట్ ఉంటే అయిపోతుంది అంటారా? ఇట్స్ నాట్ నాగార్జున సార్ కదా, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద హోస్ట్ అంతే. లైక్ అందులో ఆయన ఒక రోల్ చేస్తున్నారు అంతే, ఆయన ఓన్ ఏం కాదు అది. అంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ లో వచ్చినటువంటి మీరు అనేక బిగ్ బాస్ చూసిరు, స్వయంగా మీరు సీజన్ 8 లో పాల్గొన్నారు. విజేతల ఎంపిక అనేది జెన్యున్ గా జరుగుతుందంటారా? ఎంపిక అంటే లైక్ ఎవరు డిసైడ్ చేశారు జెన్యునా నాట్ జెన్యునా, ఎంపిక ఇలాగే ఉండాలి అంటే ఎప్పుడైనా ఈ విజేతను ప్రకటించిన తర్వాత అసలు మేము విజేత అయితే బాగుండు, లేదా వేరే వాళ్ళకి వస్తే న్యాయంగా ఉండు, వీళ్ళకు రావడం కరెక్ట్ కాదు అని మీకు ఎప్పుడైనా అనిపించిందో అందులో పార్టిసిపెంట్ కు? అందరికి అనిపిస్తుంది ఆన్ ఏ లార్జర్ పర్స్పెక్టివ్, అందరికీ ఉంటది కదా ఏదైనా సరే. ఇప్పుడు మనం అట్లీస్ట్ ఒక స్కూల్లో ఒక క్లాస్ లో మనం చదివితే నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తే బాగుండు, సెకండ్ ప్రైజ్ వస్తే బాగుండు, లేకపోతే సెకండ్ ర్యాంక్ వస్తే బాగుండు అని అందరూ, అది సహజం, అది ఎవరికైనా ఉండడం, ఎవరికి వాళ్ళకే వస్తుంది అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. మరోసారి మీకు బిగ్ బాస్ కు అవకాశం వస్తే మీరు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఏమో రావాలని కోరుకుంటున్నారా? అట్లా ఏం కోరుకోవట్లేదు, బట్ వస్తే మంచిదే. మంచి ప్లాట్ఫామ్ అంటే లైక్ నేను ఆల్రెడీ చెప్పినాను, నేను మీ కెరీర్ కు ఏ విధంగా దోహదపడ్డది? ప్లస్ అయిందా మైనస్ అయిందా? ప్లస్సే అయింది. బట్ లైక్ 12 సినిమాలు చేస్తే ఎవరు అంత గుర్తుపట్టేది కాదు నన్ను. ఇప్పటికీ నేను సినిమాలు చేసినప్పుడు కానీ అండ్ ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30 దాకా మంచి సోషల్ ఇనిషియేటివ్స్ చేస్తున్నాను, సోషల్ వర్క్ చేస్తున్నాను. నేను చాలా యంగ్, అంటే బీటెక్ అయిపోయిన వెంటనే సోషల్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ లో నేను చాలా సోషల్ వర్క్ చేసా. ఎవరు అంత గుర్తుపట్టలేదు నన్ను, బట్ బిగ్ బాస్ వెళ్ళేసి వచ్చిన తర్వాత అడుగుకి గుర్తుపడతారు. పాజిటివ్ కంటే నెగటివ్ కే ఎక్కువ ప్రచారం ఉంటుంది అంటారు, నెగటివ్ ని ఎక్కువ గుర్తిస్తారంటారు, అంతే కదా? మీరు ఎంత సోషల్ వర్క్ చేస్తారు, మీరు చెప్పాలా? సోషల్ వర్క్ చేసిన అంటారు, ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేసిన అంటారు, వాటికి రాని గుర్తింపు బిగ్ బాస్ వల్ల వచ్చిందంటే అంతే కదా, నెగటివ్ కి ఎక్కువ ఉంటుంది అంటారు. ఓకే, మీరు మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్లలో కూడా మీరు నటించిన అంటారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? సంతృప్తి ఇచ్చినాయి ఆ ఫిల్మ్స్ మీకు? ఎస్ అంటే కమర్షియల్ గా అంత హిట్, కమర్షియల్ గా సక్సెస్ఫుల్ అవ్వకపోయినా అది ఏమంటారు, హిస్టారిక్ గా రిఫర్ చేయడానికి గానీ, వెనకాల వెళ్ళి చూడడానికి గానీ. ఇప్పుడు కరోనా వైరస్ అని అంటే చూస్తే మా మూవీ ఉంటది. సో అవి కమర్షియల్ గా హిట్ కావు కానీ మంచి పేరు వస్తుంది. మీరు ఎంటర్‌ప్రెన్యూర్ గా కూడా మీరు ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది. ఏ విషయంలో, అంటే ఇది ఏ సబ్జెక్ట్ లో, ఏ విషయంలో, ఏ రంగంలో? మీరు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ కన్సల్టెంట్స్, మనది ఫ్లై హై కన్సల్టెంట్స్ అని. సో యష్ గారు దానికి ఫౌండర్ అండ్ సిఇఓ, నేను ఆపరేషన్స్ చూసుకుంటాను. మీరు ఇంతకుముందు తెలంగాణ జాగృతిలో కూడా పనిచేసినట్టు మాకు సమాచారం ఉంది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అక్కడి నుంచి ఎందుకు బయటకు వచ్చారు మళ్ళీ? నేను లైక్ సోషల్ వర్క్ లో ప్రకాష్ గారి దగ్గర కూడా చేస్తున్నాను. సో అప్పుడంతా చేస్తున్నప్పుడే ఐ గాట్ మూవీ ఆపర్చునిటీస్. సో మూవీస్ చేసుకున్నాను అండ్ ఫ్రీలాన్స్ గా అప్పుడప్పుడు చేస్తుంటాను. సార్ కి కాంటెంట్ రైటింగ్ ఇటువంటివి నేను చాలా ఫ్రీలాన్స్ వర్క్ కూడా చేస్తాను. సో అట్లా సోషల్ వర్క్ లో ఉన్నప్పుడు నాకు జాగృతి నుంచి ఆపర్చునిటీ ఉండే. దట్ ఈస్ ఆల్సో అన్ ఎన్జిఓ పరంగా తీసుకొని స్టేట్ యూత్ సెక్రటరీగా చేస్తున్నాను. దాని తర్వాత మూవీస్ లోకి వచ్చా, మూవీస్ తర్వాత కోవిడ్ అండ్ దెన్ బిగ్ బాస్. సినిమా ఫీల్డ్ వైపు మీకు రావాలని ప్యాషన్ ఉందా, లేకుంటే అనుకోకుండా వచ్చారు? అంటే రావాలని మీరు ఏదైనా లక్ష్యం నిర్దేశించుకురా, అనుకోకుండా రావడం జరిగింది? నేను ఐ కమ్ ఫ్రమ్ తెలంగాణ అండ్ మంతని నాది. సో మంతని నుంచి నేను వచ్చి నేను సినిమాలు ఎయిమ్ చేయడానికి కానీ డ్రీమ్ చేయడానికి కానీ నాకు ఆ పాత్ కూడా తెలీదు. సో నేను ఐఏఎస్ అవుదాం అనుకుని ప్రిపేర్ అవుతూ వస్తుండే. ఈ క్రమంలో నా జర్నీలో నాకు ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఆపర్చునిటీస్ వచ్చిన తర్వాత ఓకే, నాలో కూడా ఈ పొటెన్షియల్ ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి ఎవ్రీ స్టెప్ నేను అన్ని వచ్చిన ఆపర్చునిటీ. మీరు ఐఏఎస్ కావాలనుకున్నారా? ఎస్. అంటే ఇప్పుడు ఆపేసిరా ప్రాజెక్ట్? ఆపేసాను. అంటే ఇంకా ఏమైనా ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు అంటే ఎప్పుడైనా ఐఏఎస్ అవుదాం అనుకున్నాడు కానీ ఫీల్డ్కి వచ్చి
కొద్దిగా తప్పు లేదు చేశాను అది అయిపోయిన తర్వాత నేను సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నా అనే నేను ఇంకా గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నాను, స్టార్ట్ చేశాను వర్క్ చేయడము. దాని తర్వాత మూవీస్. సినిమా ఫీల్డ్ లో కంఫర్ట్ గా ఉన్నారు మీరు? యా ఓకే. ముఖ్యంగా మీరే అన్నారు తెలంగాణ మందడి నుంచి వచ్చినాను అన్నారు. తెలంగాణ వాళ్ళకు సినిమా ఫీల్డ్ లో ముఖ్యంగా అనేక రకాల అవమానాలు జరుగుతాయి, అంతా వాళ్ళను ఎంకరేజ్ చేయరు అనేటటువంటి ఒక ప్రచారం ఉంది. ఇది వాస్తవమేనంటారు? ఏమో తెలీదు, కానీ ఆపర్చునిటీస్ అయితే తక్కువే ఉంటాయి జనరల్ గా. కాకపోతే నాకు లక్కీగా నేను మంచి డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తున్నాను. స్టార్టింగ్ జార్జ్ రెడ్డి గానీ, కథానాయకుడు గానీ క్రిష్ గారి దగ్గర, అండ్ కరోనా వైరస్ ఆర్జీవి గారి దగ్గర గానీ, ఆశా ఎన్కౌంటర్, సో టాప్ డైరెక్టర్స్ దగ్గరనే వర్క్ చేస్తున్నాను. బట్ యా స్లో ప్రోగ్రెస్ అయితే ఉంటది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరోయిన్స్ కానీ నటిమణులకు కానీ అంతగా ఎంకరేజ్మెంట్ ఉండదు అంటారు. ఇది వాస్తవమేనంటారా? అంటే మనం కూడా అంత కండిషన్స్ అప్లైడే ఉంటాం కదా, సో కథలు కూడా అలాంటివి రావాలి కదా. ఇప్పుడున్న కథలన్నీ హీరోయిన్ గ్లామర్ ఇట్లా కదా అన్ని. సో ఫీల్డ్ లో ముఖ్యంగా ఏ ప్రాంతం వారిని ఎంకరేజ్ చేస్తుంటారు హీరోయిన్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ? నాకు తెలిసి మోస్ట్లీ నార్త్ ఉంటారు. ఇప్పుడు కొంచెము లైక్ ఇటు బెంగళూరు సైడ్ ఇట్లా వస్తున్నట్టున్నారు అంతే. ఇప్పుడు మీరు ఒక తెలంగాణ బిడ్డగా సినిమా రంగంలో రాణిస్తున్నారు, మీ వరకు మీరు రాణిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో మీ లక్ష్యం ఏంటి? అసలు ఏం కావాలనుకుంటున్నారు? ఒక పర్టికులర్ ఏదైనా ఉన్నది, ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ చేయడం కానీ, లేకుంటే ఒక డ్రీమ్ క్యారెక్టర్ చేయడం కానీ, లేకుంటే ప్రొడ్యూసర్ కావడం కానీ, లేకుంటే హీరోయిన్ గా ఎదగడం కానీ, ఇట్లా ఏమన్నా డ్రీమ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి డెఫినెట్ గా. మంచి బయోపిక్స్ కానీ అట్లా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ విజయశాంతి గారు నా రోల్ మోడల్. సో విజయశాంతి గారు చేసినట్టు కర్తవ్యం లాంటి సినిమాలు కానీ, అటువంటి విమెన్ ప్రొటగనిస్ట్ ఉన్న సినిమాలు అటువంటివి వచ్చినా కూడా చేద్దామని ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను. ఈరోజు మీరు యాదగిరిగుట్టకు రావడం జరిగింది. ఇంతకుముందు గతంలో టెంపుల్ డెవలప్మెంట్ కాకముందు మీరు గతంలో ఎప్పుడైనా వచ్చారా? అప్పటికి తేడా ఏంటి? యా ఆల్మోస్ట్ ఇయర్లీ వన్స్ వస్తాను. ఇప్పటికి చాలా డెవలప్మెంట్ జరిగింది. అండ్ వాక్ వేస్ కానీ, మంచి గ్రీనరీ కానీ, చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంది. అండ్ టెంపుల్ లో కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా మంచి డెవలప్ అయినాయి. ఇప్పుడు టెంపుల్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? యా అంటే లైక్ నాకు బేసిక్లీ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే తెలంగాణలో మనకి చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ఐడెంటిఫై చేసి దాన్ని మంచిగా డెవలప్ చేసుకొని మనము వాటిని గుర్తించుకోవట్లేదు, మనమే రికగ్నైజ్ చేయించట్లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మంతని మీరు తెలుసు కదా, నేను మంతని నుంచే పుట్టి పెరిగినాను. మంతనిలో గణేశుని టెంపుల్ దగ్గర నుంచి అన్ని టెంపుల్స్ ఉంటాయి, శివుడివి, అమ్మవారివి, మహాలక్ష్మి దేవి, అన్ని చాలా పవర్ఫుల్ టెంపుల్స్. అండ్ యాదగిరిగుట్ట నరసింహస్వామి గాని, మనం గిరి ప్రదక్షిణ చేయాలంటే అరుణాచలంకి వెళ్తాం, మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా మందికి తెలీదు, ఇంకా కూడా మన తెలంగాణలోనే చాలా మందికి తెలీదు. అండ్ ధర్మపురి కానివ్వండి, అట్లా ఏ డిస్ట్రిక్ట్ కి చూస్తే ఆ డిస్ట్రిక్ట్ కి కనీసం రెండు పవర్ఫుల్ టెంపుల్స్ అనేవి ఉన్నాయి. అండ్ చాలా హిస్టరీ ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. సో అవన్నిటిని కూడా మనం గ్రహించుకొని మంచిగా డెవలప్ చేసుకుంటే ఇంకా సూపర్ స్పిరిచువల్ ప్లేస్ అవుతుంది తెలంగాణ అని అనిపిస్తుంది ఇప్పుడు. మాజీ సీఎం కేసీఆర్ గారు యాదగిరిగుట్టను చాలా డెవలప్ చేసిరని మీరు భావిస్తున్నారా? అంటే చూస్తుంటే మీకు చాలా బాగా అనిపిస్తుంది. యా మంచిగా ఉంది. ముఖ్యంగా సోనియా గారు సినిమా ఫీల్డ్కి రావాలనుకునే వారికి, ముఖ్యంగా తెలంగాణ వారికి, ఔత్సాహికులకు మీరు ఇచ్చే సలహా ఏంటి, సూచన ఏంటి? తెలంగాణ నుంచి మూవీస్ లో రావాలనుకున్న వాళ్ళక, మూవీ ఫీల్డ్కి రావాలనుకున్నారు, రావచ్చునా రావద్దా? అయ్యో రావాలి, ఎందుకు రావద్దు. మీరు ఇచ్చే సలహా ఎట్లా ఉంటుంది అంటారు? కంఫర్ట్ ఉంటుంది అంటారు? కంఫర్టబుల్ గానే ఉంటుంది. కాకపోతే ఏదైనా మనము ప్యాషనేట్ గా చేయాలి. అండ్ ఏమంటారు, సాధించేదాకా వదలొద్దు అన్నట్టుగా ఉండాలి. దేనికైనా విల్ పవర్ ఉండాలి అండ్ స్ట్రెంగ్త్ ఉండాలా. ఒకరు నెగిటివ్ గా, లేకపోతే ఒకరు నువ్వు సూట్ అవ్వలే అనేసో, లేకపోతే మనకి ఆపర్చునిటీ వచ్చింది లాస్ట్ మూమెంట్ దాకా వచ్చి వెళ్ళిపోవడము, ఇటువంటివి చాలా జరుగుతాయి మూవీ ఇండస్ట్రీలో. సో వాటికి నిరాశ పడకుండా నిలబడి ఉండాలి. అండ్ కొన్ని చేస్తేనే ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో చాలా చెప్తారు, బట్ అలా ఏం ఉండదు. మీ గట్ ఫీలింగ్ మీ స్ట్రెంగ్త్ మీదనే ఉంటది. అండ్ సినిమాల నుంచి డబ్బులు బాగా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో మాత్రం ఎప్పుడు రావద్దు. ప్యాషనేట్ గా ఉండి అలాగే ఆల్టర్నేట్ ఇన్కమ్ ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరికైనా చెప్తాను, యూ షుడ్ ఆల్వేస్ బీ దట్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అని నేను ఎప్పుడు స్పెసిఫిక్ గా చెప్తాను. సో అట్లా పెట్టుకొని మీ ప్యాషన్ పర్స్యూ చేయాలి అని చెప్తా. సినిమా ఫీల్డ్ లో మేల్ డామినేషన్ బాగా ఉంటుందని అంటారు. ఎక్కడైనా ఉంది, మనది ఎంత పెట్రియార్కల్ సొసైటీనే కదా. అంతేనంటారు. సోనియా గారు భవిష్యత్తులో మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందా? ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైనా, ముఖ్యంగా సినిమా ఫీల్డ్ వాళ్ళు రాజకీయాల వైపు చూస్తుంటారు. సోనియా గారిని ఎమ్మెల్యేగా చూడొచ్చు అంటారా భవిష్యత్తులో?
ఏమో సార్ నేను చాలా చిన్నదాన్ని ఇప్పుడైతే. ఉండొచ్చు కదా, మీకు అటువంటి లక్ష్యం ఏమైనా ఉందా, రాజకీయాల్లో వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అట్లంతా ఏం లేదు, నేను ఐఏఎస్ ఒకటే అవ్వాలి అనుకున్నా, రిమైనింగ్ అన్ని కూడా నేను వచ్చిన ఐఏఎస్ అవుదామని సినిమా ఫీల్డ్ లోకి వచ్చారు. అట్లా అన్ని కూడా ఇందులో నుంచి పొలిటికల్ గా కూడా రావచ్చు, ఎందుకంటే మీకు తెలంగాణ జాగృతితో గతంలో సంబంధాలు ఉన్నాయి. జాగృతి ఈజ్ అన్ ఎన్జిఓ అని నేను చేసినాను దాంట్లో. పొలిటీషియన్స్ దగ్గర మీరు పని చేశారు. చేసినాను. ముఖ్యంగా పొలిటికల్ గా వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఒక రేంజ్ ఉంటది, పబ్లిక్ లో ఒక ఆదరణ ఉంటది, అది చూసినప్పుడు సహజంగానే ఉంటది కదా. భవిష్యత్తులో ఆశించవచ్చా మీరు రాజకీయ నాయకురాలు కావచ్చు? ఏమో సార్, నాకు స్ట్రెంత్ ఉందో లేదో చూడాలి. దేవుడు ఆశీర్వదిస్తే అంతే అసెంబ్లీలో అడుగు పెట్టచ్చు అంటారా? అయిపోయిందా సార్? ఓకే, థ్యాంక్ యూ మేడం. మా బ్రహ్మాండంగా మీరు మా ఈ రోజు అనేక విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇది ఈ రోజు సోనియా గారితో చేసినటువంటి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మళ్ళీ మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు నమస్కారం. Like and subscribe. Like and subscribe.